ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ శాస్ట్రో భవిష్యత్ దర్శిని మీ యోగానంద శర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ ప్రోగ్రామ్ని కావలసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు కూడా చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శీఘ్రంగా ధనాన్ని సంపాదించటం ఎలా అనబడేటువంటి ఒక 100 ఎపిసోడ్లు అనుకున్నాం. వాటిని అందులో చాలా భాగం తెలుసుకున్నాం. అందులో ఈరోజు ఒకటి విశేషంగా యవధాన్యములను ఉంటాయి. మీకు పచారీ షాపులో దొరుకుతాయి. ధాన్యమును ఎవలు గత కాలంలో ఇవే వండుకు తినేవాళ్ళు ప్రధానంగా. ఇప్పుడు కేవలం దానాలకే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అవి బాగా ముడిగా ఉంటాయి, దంపుడు బియ్యంలాగా ఉంటాయి అని పాలిష్ బియ్యానికి అలవాటు పడ్డాక అవి పక్కకి పోయినాయి. అది బ్రహ్మ సృష్టి. ఇప్పుడు మనం తింటున్నటువంటి వడ్లు విశ్వామిత్ర సృష్టి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ యవధాన్యం ఓ 1/4 కేజీనో ఒక 1/2 కేజీనో కొనుక్కొచ్చి ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి. 108 యవధాన్యాలు తీసుకోండి. 108 బియ్యపు గింజలు. ఆ 108ని ఓంకార రూపంలో పెట్టండి. తెలుగు ఓంకారం కావచ్చు, సంస్కృత ఓంకారం కావచ్చు. దాని మీద దీపారాధన పెట్టి 3 ఒత్తులు వేయండి. అందులో ఒక ప్రమిద కింద ప్రమిద పెట్టి ఒకటే ప్రతిమ ఓంకారంలో 3 ఒత్తులు వేయండి. ఇటొక ఒత్తి, ఇటొక ఒత్తి, ఎదురుగ్గా ఒక ఒత్తి. ట్రయాంగిల్ అన్నట్టు, త్రికోణాకారం అన్నట్టు. త్రికోణాకారం అనబడేటువంటిది గణపతి యంత్రం. సర్వవిఘ్న నివారకుడు గణపతి కనుక ఆ యంత్ర రూపంగా భావన చేసి పెట్టి అందులో ఆవు నేతితో దీపారాధన చేసి కనకదారా స్తోత్రం, అవకాశం ఉన్నటువంటి వారు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం కానీ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం కానీ అక్కడ పారాయణ చేసుకుని 11 మారులో 5 మారులో 3 మారులో మీ యొక్క శక్తిని బట్టి పూజ చేసుకొని ఏదో ఒక అవసరమైన నైవేద్యం ఏదో ఒకటి తీపి పదార్థం నివేదన చేయండి. ఇలా 44 రోజులు చేయండి. లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టతి తత్ గృహే అని వేద ప్రమాణం. సహజ చంచలత్వం కలిగినటువంటి లక్ష్మీదేవి ఆ చంచలత్వాన్ని వదిలేసుకుని శాశ్వతంగా స్థిరంగా ఇంట్లో ఉంటుంది. ఎటువంటి అనుమానము లేదు. ఇది శీఘ్రంగా ధనాన్ని పొందటానికి కావలసినటువంటి అవకాశం. ఈ 108 అక్షతలు పోయిన తర్వాత 1/4 కేజీ బియ్యంలో ఇంకా కొన్ని ఉంటాయి కదా యవధాన్యాలు. దాన్ని ముందుగానే ఒక 3-4 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుంటే కొద్దిగా మెత్తబడతాయి. దానితో బెల్లంతో పాలు పోసి పొంగలి చేసి, పాలే నీళ్లు పోయొద్దు, క్షీరాన్నము అన్నారు. క్షీర నీరాన్నము అనలా. కనుక ఇన్ని పాలు పోసి అన్ని నీళ్లు పోస్తాం, పనికిరాదు. కంప్లీట్గా పాలతో ఆ క్షీరాన్నాన్ని వండి లక్ష్మీదేవికి నివేదన చేయండి. ఎంత అద్భుతమైనటువంటి సత్ఫలితాలు మీకు కలుగుతాయో మీకే ససాక్షంగా కనిపిస్తుంది. జై గురుదత్త.